అందరికీ నమస్కారం. అమృత కలశానికి స్వాగతం. ఈ చిన్న కథలు అనుభవాలు, అనుబంధాలు, ఆప్యాయతల అల్లికలు. ఈనాడు మనం వినబోయే కథ దేవుడు వరమిస్తే. ఆహా, ఆ ఊహే ఎంత బావుందో కదా. సరే, ఇక కథలోకి ప్రవేశిద్దాం. ఊటీలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం మాది. మా పూర్వీకులంతా ఒకప్పుడు చెన్నైలో ఉండేవారట. ఆ సమయంలో మా తాతగారికి ఒక టీ ఎస్టేట్లో మేనేజర్గా ఉద్యోగం రావడంతో మేము ఊటీలో స్థిరపడడం జరిగింది. మా నాన్నగారు సాహితీ ప్రియులు. దానికి తోడు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. నాకు, మా అన్నయ్యకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఎందరో గొప్ప సాహితీవేత్తల గురించి, ఇంకా ఎన్నో పురాణ కథలు చెప్పేవారు. ఊటీలో ఉన్న ఇంట్లో అందరూ తెలుగు భాష తప్పనిసరిగా మాట్లాడాలని మా నాన్న పట్టుబట్టేవారు. నేను కాటుక కళ్ళను తిప్పుకుంటూ, వాలు జడను ఊపుకుంటూ ఇంట్లో తిరుగుతూ ఉంటే నాన్న నన్ను బాపు బొమ్మలా ఉన్నావనేవారు. పచ్చని ప్రకృతి అందాల మధ్య పెరగటం మూలానేమో నాకు చిన్నప్పటి నుంచి భావుకత ఎక్కువ. మొన్ననే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ కళాశాలలో బీఎస్సీలో చేరాను. మా అన్నయ్య కోయంబత్తూర్లో పీజీ చేస్తున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ నుంచి తిన్నగా ఇంటికి వచ్చే అలవాటు లేదు. స్కూల్ నడిచేంత దూరంలోనే ఉండడంతో నడకదారిలో చెట్లు చేమలతో మాట్లాడుతూ, ఆడుకుంటూ, పూసిన పువ్వుల నవ్వును ఆస్వాదిస్తూ, గలగలా పారేటి సెలయేరు శబ్దాలను ఆలకిస్తూ మెల్లగా ఇంటికి చేరుకునేదాన్ని. అన్నయ్య ఇక్కడున్నన్నాళ్ళు ఇంటికి త్వరగా చేరాలి అని నన్ను తొందర పెడుతూ, దిక్కులు చూస్తావే అని ఆక్షేపిస్తూ ఉండేవాడు. నాకు ప్రకృతిని ఆస్వాదించే సమయం ఇవ్వడం లేదని తనతో ఎప్పుడూ గొడవే. అన్నయ్యకు ఎంతసేపు తొందరగా వెళ్ళి క్రికెట్ ఆడుకోవాలని ఉండేది. తాను ఆడే ఆ మైదానం అంతా ఒకప్పుడు పచ్చని గడ్డితో ఉండేది. గాలి తాకిడికి ఆ గడ్డి పరకలు ఊగుతుంటే పచ్చని పట్టు వస్త్రం రెపరెపలాడుతున్నట్లుగా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. క్రికెట్ మైదానం కోసం ఆ అనుభవం లేకుండా చేశారని అన్నయ్యతో ఎప్పుడూ తగులాటే. ఇప్పుడు అన్నయ్య లేనందువల్ల చాలా సమయం ఈ ప్రకృతి సోయగాలలో మైమరిచి ఇంటికి మరింత ఆలస్యంగా చేరుకుంటున్నాను. రోజు నాకు అమ్మతో తిట్లు తప్పేవి కావు. మా కాలేజీలో ఒకసారి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా వ్యాసరచన పోటీల నోటీస్ వచ్చింది. దానిలోని అంశాలు: మనం చంద్రుడి మీద నివసిస్తే, రెండవది దేవుడు వరమిస్తే, అందరికీ ఉపయోగకరమైన 3 కోరికలు, మూడవది నువ్వే గనుక దేశానికి ప్రధానమంత్రి అయితే మొదట అమలు చేసే 3 మార్పులు, ఆఖరుదేమో మరో 3 ఏళ్లలో నిన్ను నువ్వు ఎలా అభివృద్ధి చేసుకుంటావు అని ఉన్నాయి. ఏదైనా ఒక అంశం మీద ప్రిపేర్ అయ్యి ఉండమని, 3 రోజుల తర్వాత పోటీ ఉందని తెలిపారు. మా లెక్చరర్లు సొంతంగా ఎవరు రాస్తారో, గూగుల్ చూసి ఎవరు రాస్తారో మాకు ఇట్టే తెలిసిపోతుంది. కాబట్టి స్వంతంగా మీ మెదడుకు కాస్త పదును పెట్టి రాయండి అని గట్టిగా చెప్పారు. నాకు అన్ని అంశాలలో దేవుడు వరమిస్తే ఎందుకో చాలా నచ్చింది. పైగా ఆ దేవుడు వరమిస్తే శీర్షిక కింద ఆ వరాలు అందరికీ పనికొచ్చే విధంగా ఉండాలని ఒక ట్యాగ్లైన్ కూడా ఉండడం నన్ను చాలా ఆకర్షించింది. మన కోసం మనం కోరుకునే కోరికలు కావన్నమాట. దేవుడు అనగానే నాకు ఎందుకో మన జటాధరుడు ఆ కైలాసవాసి శివయ్య స్ఫురించాడు. వరాలిచ్చే దేవుడు అని ప్రసిద్ధి చెందినవాడు కనుక నాన్న ఎందరో దేవుళ్ల పురాణ కథలు చెప్పినా
నాకు ఎందుకో నీలకంఠుడితో ఒక తెలియని అనుబంధం ఏర్పడసాగింది. అప్పటి నుంచి ఏ చిన్న ఆపద వచ్చినా శివనామంతో నా లోకం ప్రశాంతంగా మారిపోయినట్టు అనిపించేది. ఎవరైనా ఎదుటి వాళ్లకు సహాయపడ్డప్పుడు, సాధారణమైన జీవితం గడుపుతున్నా ఎన్నో కష్టాలను దిగమింగుకుని నవ్వుతూ జీవితం సాగిస్తున్నప్పుడు, అన్ని ఒడిదుడుకులలోనూ ప్రశాంతంగా జీవించే వాళ్లను చూస్తే నాకు ఎందుకో ప్రతి మనిషిలోనూ ఒక శివుడు ఉన్నాడనే భావన కలిగేది. ఈ జగత్తు అంతా ఒక మాయాశక్తితో నడుస్తున్నదని, ఆ శక్తి పరమశివునిలో దాగి ఉందని నా నమ్మకం. ఆ శక్తి మరేదో కాదు, మన అర్ధనారీశ్వరునిలో సగభాగమైన పార్వతీదేవి. ఈ త్రిలోకాలను ఏలే తల్లి పార్వతీదేవి ఆదిశక్తి, అంటే ప్రకృతి. సృష్టిలో కదలిక, అందం, జీవం, అనేక మార్పులన్నీ పార్వతీ స్వరూపాలే. నా వయస్సు చిన్నదే అయినా నాకు దైవిక పరిణితి ఎక్కువ అని చెప్పాలి. దానికి ఉదాహరణ మా స్కూల్లో జరిగిన ఒక సంఘటన. 7వ తరగతిలో ఒకసారి మా మాస్టారు సరదాగా అందరినీ మీ కోరికలు ఏమిటి అని అడగ్గా, కొత్త ప్రదేశాలకు వెళ్ళాలని కొందరు, ఏదో కొత్త పుస్తకాలు కావాలని మరికొందరు, రకరకాల కొత్త బట్టలు కావాలని కొందరు, అనేక ఆట వస్తువులు కావాలని కొందరు, ఒకడు ఏకంగా సెల్ ఫోన్ చేతిలో ఉండాలని చెప్పారు. నేను మాత్రం ఆ ఉమామహేశ్వరులను ఒక్కసారి కలవాలని జవాబిచ్చాను. అంతగా ఆ శివయ్య ప్రభావం నా మీద పడేలా చేశారు నాన్న. తను చెప్పే గౌరీ శంకరుల కథలు అలాంటివి. మరి మా మాస్టారును కూడా నా జవాబు ఆశ్చర్యానికి గురిచేసింది. తరువాత పిలిచి, ఎలా వచ్చిందమ్మా నీకు ఈ ఆలోచన అని అడగ్గా, నాన్న చెప్పిన కథలు నా మనస్సులో అలా నిలిచిపోయాయని, పార్వతీ పరమేశ్వరులని కలవాలనే తపన చిన్నప్పటి నుంచే బలంగా నాటుకుందని చెప్పాను. ఇప్పుడు నా మెదడు నిండా దేవుడు వరమిస్తే అందరికీ ఉపయోగకరమైనవి ఏమి రాయాలి అని ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. కాలేజీ నుంచి ఇంటికి రాగానే అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, దేవుడు వరమిస్తే నువ్వేం కోరుకుంటావు అని అడిగాను. వెంటనే అమ్మ తడుముకోకుండా, నాకు ఈ వంటింటి నుంచి విముక్తి ప్రసాదించు స్వామి అని అడుగుతాను అంది. ఏమిటమ్మా, దేవుడే ప్రత్యక్షమైతే నువ్వు కోరుకునేది ఇదా అని అడిగాను నేను. అప్పుడు అమ్మ, అయ్యో రామా, నీకేం తెలుసు ఈ వంటింట్లో జరిగే భాగోతం? వండడం కంటే ఏమి వండాలి అని ఆలోచించేసరికి నా మెదడు మొద్దుబారిపోతుంది. రోజు అందరికీ నచ్చేవి చేయాలంటే ఎన్ని పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేయాలో నీకేం తెలుస్తుంది? అయినా ఎప్పుడు చెట్ల వెనకాల పుట్ల వెనకాల తిరిగేదానివి, ఎలా బతుకుతావో ఏమో. ఈ వంటింటి పని తెగదు తెల్లవారదు. ఇప్పుడు నీకు అర్థం కాదులే, రేపొద్దున నువ్వు వంటింట్లోకి అడుగుపెట్టాక తెలుస్తుందిలే అని చెప్పింది. అది కాదమ్మా, ఇంకేదన్నా చెప్పు, అది అందరికీ పనికొచ్చేది అయి ఉండాలి అన్నేనంటే చటుక్కున, ఎవరింట్లోనూ పనివాళ్లు మానేయకుండా రావాలి అంది. పైగా తన కోరికలు ఆడవాళ్లందరికీ పనికొచ్చేవి అని చెప్పింది. దేవుడా, నీ కోరికలన్నీ ఇలా వంటిల్లు పనివాళ్ల చుట్టే తిరుగుతున్నాయి బాబోయ్ అని చెప్పేసి, అయినా రాను రాను అన్నింటికీ రోబోలు, మిషన్లు వస్తున్నాయి. అప్పుడు ఈ వంటింటి భాగోతం, పనివాళ్ల గోల ఏమీ ఉండదులే అని నేను చెప్తుంటే, అమ్మ, ఆ రోబోలకి ఏం చేయాలో మనమే ఆలోచించి చెప్పాలి కదే, అక్కడే సమస్య అంతా అని సమాధానమిచ్చింది. ఇంకేదో చెప్పేలోగా, నాకొద్దు నీ గోల అని నాన్న వద్దకు తుర్రుమని పరుగు తీశాను. నాన్న ఒక పుస్తకం చదువుతూ ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లు కనిపించారు. బహుశా
తన ప్రభావం వల్లనేమో నేను సాహిత్యాభిలాషినే. నాన్న, దేవుడు వరమిస్తే నువ్వు ఏం కోరుకుంటావు అని వెంటనే అది అందరికీ ఉపయోగపడేది అయ్యుండాలి అని అడిగేశా. తను మన భారతదేశానికి ఒక మంచి నాయకుడిని కోరుకుంటానని, ఒక మంచి నాయకుడు వచ్చి దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి కరప్షన్ ఫ్రీ దేశంగా చెయ్యాలని కోరుకుంటాను అని చెప్పారు. అయ్యో నాన్న, ప్రపంచంలో అందరు మనుషులకు ఉపయోగపడేది అంటే అప్పుడు దేశాల మధ్య యుద్ధాలన్నీ ఆగిపోయి శాంతి నెలకొనాలి అని చెప్పారు. బాగుంది, కానీ ఇది అందరికీ ఎలా ఉపయోగపడుతుంది అనేది వివరించమనేసరికి యుద్ధాల వల్ల ఎంతో ప్రాణ నష్టంతో పాటు దేశంలో అభద్రతాభావం, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడతాయి. ఇది కాక చాలామంది ప్రియమైన వారిని కోల్పోవడం వల్ల తీవ్రమైన మానసిక వేదన కలుగుతుంది. ఇవన్నీ మనం ఆపవచ్చు కదా తల్లి అన్నారు. నాకు నాన్న జవాబు కొంచెం నచ్చినా పూర్తిగా సంతృప్తి చెందలేకపోయాను. సెలవులు అవటం మూలాన అన్నయ్య ఇంట్లోనే ఉండడంతో నా ప్రశ్నతో తన గదిలోకి వెళ్ళాను. అన్నయ్యకు క్రికెట్ అంటే ప్రాణం అని చెప్పాగా, అలా అని ఆ ఒక్క ఆట మీదనే తన ధ్యాస ఉండదు. పెరుగుతున్న కొద్దీ అన్ని ఆటల మీద తనకిష్టం పెరిగింది. ఎక్కడ ఏ మ్యాచులు జరిగినా వదలకుండా కళ్ళప్పగించి చూస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే స్పోర్ట్స్ ఫ్యాన్ అన్నమాట. నేను వెళ్ళి ఈ ప్రశ్న వేయగానే తడుముకోకుండా, ఈసారి ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే బాగుండు అని కోరుకుంటాను అన్నాడు. అది అందరికీ ఎలా ఉపయోగపడుతుందన్నయ్యా అని అడగ్గా తను, మరొక్కసారి మన దేశం వరల్డ్ కప్ గెలిచిందంటే ఎంతమంది సంతోషిస్తారో, అందరికీ ఆనందం, ఇంతకంటే ఉపయోగపడేదేముంది అన్నాడు. నాకెందుకో వీళ్ళు చెప్పేవేవి అంతగా రుచించలేదు. ఇక కాసేపు ఈ ఆలోచన పక్కన పెట్టాలనిపించి మా మేడ మీదకు వెళ్ళాను. అది మా ఇంటి మొత్తంలో నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. మేడ అంటే ఉట్టి మేడ కాదండోయ్, అది నా నేస్తాలన్నిటినీ తనివి తీరా చూసుకునే చోటు. అమ్మ వంటింటి పనితో తీరిక ఉండదు అంటుందే కానీ మా మేడను ఎన్నో పూల చెట్లతో అలంకరించి ఒక చిన్న ఉద్యానవనంగా మార్చింది. పైగా ఆ పూల చెట్లను పసి పాపాయిల వలె చూసుకుంటుంది. అంతేనా, ఈ పూల చెట్ల మధ్యలో ఏ కలుపు మొక్క మొలిచినా అది తీసేదాకా నిద్రపోదు. ఎన్నోసార్లు మా మేడపై నిల్చుని నీలివర్ణపు తివాచీలో మేఘాల హావభావాలు చూస్తూ మధ్య మధ్యలో పిల్లగాలి వచ్చి నన్ను పలకరిస్తుంటే, మరోపక్క సన్న తుంపర నా చెంపలను ముద్దాడుతుంటే చాలాసేపు వేరే లోకంలో విహరించేదాన్ని. ఈరోజు మా మేడ మీదకు వచ్చినప్పుడు దూరంగా ఏదో భవన నిర్మాణం జరుగుతుండడం గమనించాను. దానికోసం అక్కడున్న చెట్లను తొలగించారని అర్థమైంది. నా మనస్సు ఎందుకో వ్యధకు గురయ్యింది. ఎందుకు శివపార్వతుల వలె మానవుడు, ప్రకృతి ఉండలేరు? శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేడు. అలాగే ప్రకృతి లేనిదే మనిషి లేడు. మనిషి ఉనికికి ప్రకృతే ఆధారం. మనుషులు ఎందుకు ఇలా ప్రకృతిలో జీవిస్తూ దాని మీద ఆధారపడి దాన్నే కడతేర్చాలని చూస్తారు? నాకు ఎందుకో కాళిదాసు కనిపించాడు, తాను కూర్చున్న కొమ్మను తానే నరుకుతూ. ఇలా నా ఆలోచనలలో నేనుండగా నా మానస మందిరంలో ఏదో మెరిసింది. పరిగెత్తుకుని కిందికి వచ్చి నేననుకున్నదంతా ఒక పుస్తకంలో వ్రాసి కూర్చిపెట్టి పోటీలో ఏమి రాయాలో తీర్మానించుకున్నాను. వారం రోజుల తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు ముగిసి బహుమతుల ప్రధానోత్సవంలో వ్యాసరచన పోటీలో
నాకు మొదటి బహుమతి వచ్చినట్టు ప్రకటించారు. మా కళాశాల ప్రిన్సిపల్ నాకు బహుమతిని, ప్రశంసాపత్రాన్ని అందిస్తూ నన్ను అభినందించి, తల్లి, నీ ఆలోచనలు చాలా బాగున్నాయి అని పొగిడి, అందరి ముందు నువ్వే నీ రచనని చదువు అని నా వ్యాసపత్రాలు అందజేశారు. నేను ముందు కొంచెం కంగారు పడ్డా, కాసేపటికి కుదురుకుని మైక్ ముందు నిల్చుని నా వ్యాసాన్ని చదవటం ప్రారంభించాను. ప్రపంచంలో రకరకాల కష్టాలు ఉన్నాయి. కొందరికి డబ్బులు లేవని బాధ, మరికొందరికి జబ్బులతో బాధ, చాలామందికి కనీసం కట్టడానికి బట్ట, ఉండడానికి చోటు లేదని, మరికొందరికి ఇవన్నీ ఉండి కోరుకున్న పదవి దక్కలేదని బాధ, కొందరు చదవలేక, ఇంకొందరికి చదువు లేక, ఇంకొందరికి ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతి లేక బాధ, కొందరికి పరుల మాటలతో, మరికొందరికి మాట్లాడడానికి నాథుడే లేక, ఇలా చెప్పుకుంటూ పోతే అంతులేని బాధలు. ఇది మన ఒక భారతదేశంలో కష్టాలు కావు, అన్ని దేశాల్లో మనుషులు పడే బాధలు. దేవుడు వరమిస్తే ఇవన్నీ తీర్చమని నేను అడగలేను. కాకపోతే దేవుడంటే నాకు మా శివయ్య ప్రత్యక్షమైనట్లే ఊహించుకుని తప్పకుండా అడిగేవి మాత్రం, నాకెప్పుడూ మనుషుల తత్వాలు, సంఘర్షణలు ఇవన్నీ కూడా బాహ్య ప్రకృతిలో విభిన్న రూపాల్లో దర్శనమిస్తాయి అనిపిస్తుంది. మనిషిలోని కోరిక, స్వార్థం, అహంకారం మితిమీరితే అనర్థానికి దారితీస్తుంది. ఇవే సమాజంలో వెర్రితలలు వేసి, ఎలాగైతే ప్రకృతిలో విపత్తులు, ప్రళయాల రూపంలో చూస్తామో, మనుషులకు కోపం, బాధ, దుఃఖం, సంతోషం, ఓర్పు, త్యాగం, ఓర్వలేని తత్వం ఇవన్నీ సహజ గుణగణాలు. ఇవన్నీ లేకపోతే మనిషి జీవితం చప్పగా సాగుతుంది. కానీ ఇవి మోతాదుకు మించితేనే కష్టాలు. అందుకే నా మొదటి కోరిక ప్రతి మనిషికి అన్ని గుణాలు ఉగాది పచ్చడిలా సమపాళ్లలో ఉండాలని, పైగా వాటిని నియంత్రించే ఒకటి బిగించాలని. రెండవది, ప్రతి మనిషి తన భావాలను స్పష్టంగా వ్యక్తపరిచేటట్లు చేయమని. ప్రతి మానవ సంబంధానికి పునాది భావ వ్యక్తీకరణ. ఎందుకంటే అది లోపించే చాలా అపార్థాలు, అనర్థాలు, వెరసి యుద్ధాలు కూడా మొదలయ్యే అవకాశం. స్పష్టత లేకనే మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. మానవ సంబంధాలు మెరుగుపరిస్తే ఏ విషయంలోనూ సమస్యలు తలెత్తవు. మూడవది, మనిషి కోరికలకు అంతులేదు. అవి స్వీయ నియంత్రణ లోపించి ఒక మోతాదుకు మించితే ప్రమాదమే. అసలు కోరికలే లేకపోతే మనిషిలో కష్టపడే తత్వం కూడా మరుగున పడుతుంది. అందుకే మనిషి కోరికలు ధర్మబద్ధమైనవిగా ఉండాలని నా మూడవ కోరిక. ఈ 3 కోరికలు మానవాళికంతా ఉపయోగకరమైనవి. ఇవి ప్రసాదిస్తే ఎటువంటి సమస్యలు రావు అని నా వ్యాసాన్ని చదవటం ముగించాను. అక్కడున్నవారంతా ఒక్కసారిగా సంతోషంగా చప్పట్లతో నన్ను అభినందించారు. ఇదండి నా వరాల బుట్టలో దాచుకున్న కోరికల చిట్టా. ఇంతకీ నా పేరు చెప్పనే లేదు. నా పేరు శివాత్మిక. మరి మీ ముందు దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు? మర్చిపోకండి, అది అందరికీ ఉపయోగపడేదై ఉండాలి సుమీ. కథ సమాప్తం. ఈ కథలో మీకు నచ్చిన విషయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు కదూ. అమృత కలశాన్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారు కదూ. వచ్చే శనివారం ఇంకొక కొత్త కథతో కలుసుకుందాం. నమస్కారం.